Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 5 మందిలోకి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించదే ఏది మేము వెనుదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కలో వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. అయితే దీని లోపల ఏముందని మీరు అనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఒకటే దారి, అది తెలిసి చూద్దాం. ఓ ఫ్రెండ్స్, ముందు మీరు చూడాల్సింది నా హోవర్టెక్ సైకిల్ ని. స్పెన్సర్స్ నా కోసమే దాన్ని రెడీ చేస్తున్నారు. సరేలే, అది సిద్ధమయ్యాక దాన్ని నువ్వే తీసుకుందు గాని. ఇదేంటో ఎవరికైనా అర్థమైందా? హెలికాప్టర్ ఎక్కడో చూసినట్లేదు. ఇది కత్తి. అది నెప్ట్యూన్స్ కత్తి. దీని గురించి నాకు ఇంతవరకు తెలుసు. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాకపోతే మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఓకే, నెప్ట్యూన్ కత్తి సముద్రపు దేవతకు సంబంధించింది. ఇది 3 తాళపత్రాలలో చిత్రీకరించారు. ఒక్కటుంటే మాత్రం సరిపోదు. యాక్టర్, ముఖ్యమైన రోల్. మార్షల్ ఆర్ట్స్ లో తప్పక అనుభవం ఉండాలి. నేను దీనికి సరిగ్గా సరిపోతాను కదా. డ్వార్ఫ్ డిటెక్టివ్ గా నటించడానికి నేను నటించగలను. అందుకే దీన్ని యాక్టింగ్ అంటారు. కాపాడండి. హే అష్టవక్ర, భయపెట్టాలంటే నీకు తగిన వాళ్ళని చూసుకోవచ్చుగా. కనీసం నీకు దగ్గరగా ఇది ఇంతతో అవ్వలేదు. నీకేం కాలేదుగా? ఏం కాలేదు, థ్యాంక్స్. నా పేరు మీరా. నేను అందంగా, ఐ మీన్ మీరు చాలా అందంగా ఉన్నారు. నేను డాక్స్. సో డాక్స్, నువ్వు ఈ విద్యని ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఒక స్టన్ మ్యాన్ని. కానీ నువ్వు నిజంగా నా వేగాన్ని చూడాలనుకుంటే అది డాన్స్ ఫ్లోర్ మీదే. Okay. మనిద్దరం కలిసి డాన్స్. ఓకే, నేను ఊరికే అడిగాను అంతే. కానీ మీరు సరే అన్నారు. నిజమేనా? అవును, నిజమే. మిగిలిన 2 పత్రాల్ని కనిపెట్టారా? ఇంకా లేదు, నేను ఆ పని మీద ఉన్నాను. ఎవరైనా డాక్స్ ని చూసారా? అలా చేయడానికి పోల్ ఉపయోగిస్తే బాగుంటుంది. సారీ, నేను ఎవరి గురించో ఆలోచిస్తూ పోల్ని ఉపయోగించడం మర్చిపోయాను. మర్చిపోయావా? పర్వాలేదులే. నెప్ట్యూన్ కత్తిపైన నీ పరిశోధనలు ఏమైనా పనిచేశాయా? లేదు, అది పరిశోధన మొదలు పెట్టారా? నీకేం కాలేదుగా డాక్స్? చూస్తుంటే నీ ఆలోచనల్లో పూర్తిగా ఎవరో నిండిపోయినట్టున్నారు. దీన్నే ప్రేమ అంటారు. ఇలా జరగడం ఇంతకు ముందు కూడా చూశాను. ఒక ఆమె మత్తులో బాగా మునిగిపోయాడు. నేను ఒప్పుకోను. నేను ఎవరి మత్తులో పడలేదు. అవును, మాకు అర్థమవుతుందిలే. సార్, మెకానిక్స్ ల్యాబ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఇమెయిల్ వచ్చింది. ఇది నా హోవర్టెక్ సైకిల్ గురించా? కుర్రాళ్ళందరికీ తొందర ఎక్కువ అని మా కాలంలో అంటూ ఉండేవారు. అయితే ఆ 2 పత్రాలు ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్ లో ఉండేవి. అయితే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వాటిని లేడీ పెనిలోప్ ఈస్ట్ బుక్ స్మిత్ అనే ఆవిడ దొంగిలించిందని చెప్పుకున్నారు. లేడీ పెన్నిలోప ఆవిడ గురించి కథలు చెప్పుకుంటున్నారు.
ఆవిడ మ్యూజియం నుంచి దొంగిలించిన అమూల్యమైన వాటి కోసం నేను చాలా ఏళ్లగా ప్రయత్నించాను, కానీ దొంగిలించిన వస్తువులతో సహా ఇప్పటికీ ఆమెను పట్టుకోలేకపోయాను. అయితే ఆవిడ ఈ తాళపత్రాలను ఎక్కడ దాచిపెట్టి ఉండొచ్చు? నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాటిని విలువైన వాటిని వాళ్లకు దగ్గరగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఈవిడ కూడా ఆ పత్రాలను తన దగ్గరే ఉంచుకొని ఉండాలి. రండి వెళ్దాం. మాస్టర్ డాక్స్, మీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఈ వారంలో ఇది 3వసారి. వీళ్ళ పరిచయం ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఫ్రెండ్స్, మనం త్వరగా బయలుదేరాలి. డాక్స్, నువ్వు తనతో తర్వాత మాట్లాడొచ్చుగా. సరే అలాగే. ముందు మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఫ్రెండ్స్, నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా ప్లీజ్? ఇది నీకు 2 నిమిషాలా? చాలా ఆశ్చర్యం, ఇంత త్వరగా వస్తావనుకోలేదు. నేనైతే తన్ని నీతో పాటు ఇక్కడికి కూడా తీసుకొస్తావేమో అనుకున్నాను. హే కమ్ ఆన్ గాయ్స్, నా గురించి మీరు తెలుసుకుంది ఇంతేనా? నేను తన్ని కార్నర్లో దింపేశాను, కానీ అక్కడే వెయిట్ చేయమని చెప్పాను. వినండి ఫ్రెండ్స్, విల్ ఇంకా రాలేదు. ఇక్కడ క్లియర్ గానే ఉంది. నేను సౌత్ కారిడార్ చెక్ చేస్తాను. ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా? నువ్వెలా ఇక్కడ? టడా! నెప్ట్యూన్ పత్రాలు 2ది 3ది. కదలకండి. మనం 5గురం ఉన్నాం, వాళ్ళు 2 ఉన్నారు. పైగా మనం పవర్ రేంజర్స్, కాబట్టి ఏదో ఒకటి చేద్దామా? మర్యాదగా ఇచ్చేయండి. మీరు తీసింది తిరిగి ఇచ్చేయండి. ఓహో, మేము ఎవరి మనుషులమో మీకు తెలియదు అనుకుంటాను. తెలీదు. మేము ఎవరో అని మీకు తెలుసా? వాళ్ళు నా మనుషులు. ఓ, 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 మేడం, చాలు, వాటిని ఇలా ఇవ్వండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకిప్పుడు ప్రమాదం తప్పింది. ఏంటి, ముసలావిడితో ఫైటింగా? సరే, నేను రెడీ. స్పెన్సర్, ఇవి భద్రంగా ఉండాలంటే వీటిని త్వరగా ఇంటికి చేర్చండి. కానీ స్పెన్సర్, నా మారువేషం గురించా? అది మిస్టర్ హార్డ్ఫోర్డ్కి మాకు కొంచెం సాయం అవసరం అనిపించింది. మీరు ఆ పత్రాలను ఇంటికి తీసుకువెళ్ళండి. నేను మీ వెనకాలే ఉంటాను. తాళపత్రాన్ని ఇచ్చేయండి. అది కుదరదు మెటల్ హెడ్. వీడి అంతు తేలుద్దాం. రెడీ. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు వీడిని సులభంగా గెలిచాను. వాడు కొత్తగా విటమిన్స్ ఏవో తిన్నట్టున్నాడు. డాక్స్, జాగ్రత్త. నువ్వు వెళ్ళిపో మీరా.
మీరా కావాలంటే ఆ తాళపత్రాలు ఇవ్వు. మనకు వేరే దారి లేదు. విల్ వాటిని ఎలా ఇవ్వు. ఏంటి వద్దు. ఇవ్వగో. క్షమించండి ఫ్రెండ్స్. త్వరగా ఇచ్చేయ్. ఇదిగో తీసుకో. మీరా నన్ను క్షమించు. పర్వాలేదు. చూసావా ప్రేమలో పడితే ఏమవుతుందో. నేను మారిపోతున్నానని మా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. నిన్ను కలవడం నా కర్తవ్యాన్ని కట్టని వాళ్ళు అంటున్నారు. మా మిషన్ పనులు నేను చేయట్లేదని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు చెప్పింది నిజమేగా. నేను మీకు అడ్డుగా తయారవుతున్నాను. మీరు చేయాల్సినవి చాలా కష్టమైన పనులు. మీరు నాకు నచ్చారు, కానీ ఇది సరైన సమయం కాదు. నేను నీకు నచ్చానా? మీరా ఒక్క నిమిషం. మీరు మీ ఫ్రెండ్స్ మనల్ని కనిపెట్టాలి. దానికంటే ముఖ్యమైనది ఏదీ లేదు కదా. ఆహా ఉంది. అది నువ్వే. నేను చూసుకుంటాను. పోను పోను నా ఫ్రెండ్స్ అలవాటు చేసుకుంటారు. మనం ఎప్పటిలా కలుసుకోబోతున్నాం. ఎలాంటి గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. అరగంట తర్వాత మళ్ళీ వస్తావుగా. నా 3 తాళపత్రాలు ఇచ్చేయండి. అది కుదరదు. ట్యాక్స్ ఎక్కడ? ఇంకెక్కడ ఉంటాడు అనుకున్నావు? తన దగ్గరే. మీరా మనం నలుగురు ఉన్నాం కదా, వాడి అంత చూద్దాం. డాక్స్, అరగంట తర్వాత రమ్మన్నావు కదా, వచ్చేసాను. గ్రేట్. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ముందు దీన్ని జాగ్రత్త చేయని. వావ్, హ్యాకా పెలుసా కాన్సర్ట్. నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను. నీకెలా తెలుసు? నువ్వు చాలా గ్రేట్. నీకేమిచ్చినా తక్కువే. నా కాల్ వచ్చింది, వెళ్ళాలి. రాత్రికి మళ్ళీ ఇక్కడే కలుద్దాం. నీకు దారి తెలుసు కదా. వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్తగా ఉండు. వాళ్ళ వెనక ఉన్నది దీనికి కారణం ఎవరో తెలియదు, కానీ వాళ్ళకి మన సహాయం అవసరం అయి ఉండొచ్చు అనుకుంటున్నా. చిల్లాస్ చాలా మంది ఉన్నారు. నాకు ఐడియా వచ్చింది. స్పెన్సర్, నా హోటెక్ సైకిల్ సిద్ధంగా ఉందా? వెంటనే మీ ముందుంటుంది సార్. ఓ భలే! హోటెక్ సైకిల్ దూసుకు వెళ్ళు. ఆకాశంలో ఇంకా పైకి. లేజర్స్ ఫైర్! ఆల్రైట్, అందరి పని అయిపోయింది. ఇప్పుడు నా వంతు.
www.tuneworldchannel.com. దుమ్ము రేపేశాను. నాకు కావాల్సిన పత్రం. కొంచెం సేపటి ముందు వరకు నిజంగా నువ్వు ఇష్టపడేది నన్ను అనుకున్నాను. నెప్ట్యూన్ కత్తి కంటే ఎక్కువగా కాదు. నువ్వు నన్ను నిజంగా ఇష్టపడట్లేదా? ఆ, లేదు. అసలు నువ్వెవరు మీరా? మీరాట్రిక్స్. నువ్వు నన్ను ఖచ్చితంగా ఆపవు, ఎందుకంటే మనుషుల మనసుతో వచ్చే చిక్కే అది. అది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. నేను నీ మనసును చేసినట్టు నా దారి కార్డు తప్పుకో బ్లూ రేంజర్. డాక్స్ ఇంకా రాలేదా? లేదు, పరిస్థితి దారుణంగా ఉంది. మాస్టర్ డాక్స్, మీరు ప్రపంచాన్ని కాపాడడానికి వాడితో సహకరించకుండా ఇక్కడ ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? నేను లేకపోతేనే అన్నీ సరిగా జరుగుతాయి. నేను అన్నిటినీ పాడు చేశాను. ఈ విషయం నాకు ముందే ఎందుకు తెలియలేదు? ఏ విషయం సార్? మీరా నేను కళ్ళ కన్నంత మంచిది అమాయకురాలు కాదు. జిత్తుల మారి ఇంటర్గాలక్టిక్ వారియర్ తన 5 మళ్ళ కోసమే ప్రయత్నిస్తోంది. నువ్వు నమ్ము నమ్మకపో, నేను ఈ విషయం ముందే ఊహించాను. నిజంగానా? అంత అమాయకమైన నవ్వు చూసి మీరు మోసపోకూడదనుకున్నాను. చాలాసార్లు నా మనసులో నేనే బాధపడ్డాను. ఇప్పుడు నేను ఎలా మర్చిపోవాలి? కాలమే చెప్తుంది. ఇది ఒకందుకు మంచిదే, మీ స్నేహితులకు మీరు ఇంకా దగ్గర అవ్వడానికి సాయపడుతుంది. ప్రేమ అనేది ఎప్పుడైనా వస్తుంది పోతుంది, కానీ స్నేహం అనేది ఉంది చూసావు, అది ఎప్పుడూ నిలిచే ఉంటుంది. చూడు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చెప్పండి సార్. మనం ఇంకా ఎంతసేపు ఫైట్ చేయగలమో నాకు తెలియట్లేదు. అతను మొదటి 2 పత్రాల శక్తిని పొందాడు. మీ నలుగురు అతన్ని ఏమీ చేయలేరు. డాక్స్ తనతో మంచిగా ఉండడం వల్ల ఇలా జరిగింది. నేను సిద్ధం గెలిచడానికి. ఓటమిని ఒప్పుకోండి రేంజర్స్. థ్యాంక్ యూ డాక్స్. ఇప్పుడు మా దగ్గర 3 పత్రాలున్నాయి. Drive Vortex! ముందు ఈ లాక్ హెడ్ గారి సంగతి తేల్చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించేద్దాం. ఈ హోల్లో కాల్చండి. నాకిప్పుడు మీ సాయం అవసరం మాస్టర్. నీకు నా సాయం అవసరం. ఓ వెరీ గుడ్. ఇప్పుడు నన్ను ఏమి చేయలేరు. మనం చిన్న చిన్న షాట్స్ ఉపయోగిస్తే తేలే విషయం కాదు. డ్రైవ్ మెగాసోల్ యాక్టివేట్. కంట్రోల్ కన్సోల్ డ్రైవర్స్ కాసేపట్లో మీ దగ్గర ఉంటాయి. నేను సిద్ధం. వెళ్దాం. వావ్, బాగా దెబ్బతిగినట్టుంది. ఇంకా చిన్న పిల్లల్లా కొట్టుకోవడం ఆపి వాడిని అంతం చేయి. నెప్ట్యూన్ కత్తి శక్తితో. ఏం జరుగుతోంది? నెప్ట్యూన్ కత్తి శక్తితో. ఇది నిజమైంది కాదు. డాక్స్
ఫ్రాన్స్ నువ్వు నన్ను మోసం చేశావు. దెబ్బకి దెబ్బ. థ్యాంక్ గాడ్ నేను మరీ ఆలస్యం కాలేదు. చాలా థ్యాంక్స్ స్పెన్స్. ఇప్పుడు చూద్దాం మన మెగాజోడ్ మెషిన్ పత్రాల శక్తితో ఏం చేయబోతుందో. మూడు పత్రాలు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, నవ్వుతూ పని చేద్దాం. మనం మళ్ళీ కలుసుకుందాం రేంజర్స్. నిన్ను అనుమానించినందుకు క్షమించు డాక్స్. మనమంతా ఒక్కటే. హే, నిజంగా మీరు నా కళ్ళు తెరిపించి ఉండకపోతే నేను ఇప్పటికీ తన గురించి నిజాన్ని తెలుసుకుని ఉండేవాడిని కాదు. నువ్వు తన ప్లాన్ ఎలా కనిపెట్టా? అది ఆ మాన్స్టర్ని నేను మొదటిసారి చూసినప్పుడు తను కూడా దాని పక్కనే ఉంది. ఆ ఒకటే కారణం అంటావా? ఇంకోసారి మనం మండల కోసం వెతుకుతున్నామని తను అంది. నిజానికి నేను తనకు ఆ విషయం చెప్పలేదు. నన్ను క్షమించండి. నేను ఇంకెప్పుడు ఇలా పక్కదారి పట్టను. తప్పు నీది కాదులే, తను అందంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నందువల్లే. థ్యాంక్స్. సరే, ఇప్పుడు ఈ కత్తి సంగతి ఏంటో చూద్దామా? ఉన్న సమస్యలు తీరిపోయాయి. తర్వాత ఏం చేద్దాం? మీలో ఎవరైనా ఎప్పుడైనా కెరీబియన్లోని సెంట్ లూషియాకి వెళ్ళారా?